Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. రోడ్ సౌకర్యం మంచిగా లేదు. ఎటన్నా పోదామంటే హాస్పిటల్ లేదు. టైగర్ జోన్లోని ప్రజలను నేరుగా మైదాన ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. పూర్తిగా ప్యాకేజీల పేరుతో R&R పేరుతో ఆదివాసీ ప్రజలను తరలించే ప్రయత్నం పూర్తి స్థాయిలో జరుగుతుందనే చెప్పాలి. దాదాపుగా 37 ఊర్లు టైగర్ క్యారిడార్లో ఉన్న 37 గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నాము. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి ఆదివాసీ ప్రజలను తరలిస్తున్నామని చెబుతున్నారు. నిజంగానే ఆదివాసీ ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేశారా? ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం ప్రస్తుతం కవ్వాల్ టైగర్ క్యారిడార్లో ఉన్నాం. ఒకసారి కవ్వాల్ టైగర్ క్యారిడార్లోని గ్రామాన్ని తరలిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఎట్లున్నది దాదా, ఏంది పరిస్థితి? ఏం పరిస్థితి అంటే మాకు ఈ రోడ్డు సౌకర్యం లేదు. ఏమన్నా చిన్న వస్తువుకు పోదామన్నా కానీ రోడ్డు లేదు, ఏం లేదు. హాస్పిటల్ పోదామన్నా చదువుకున్న పిల్లలకు కానీ ఏ వసతులు లేవు. దాని గురించి మేము టైగర్ జోన్ అవకాశం వచ్చినందుకు ఆ సౌకర్యం కల్పించాలనుకుంటున్నాం. అదేవిధంగా అన్ని భూమి కానీ లేవలు, నీళ్ళ సౌకర్యం అన్నీ ఇస్తేనే మేము వెళ్ళిపోతామని సిద్ధంగా ఉన్నాం. ఏ ఊరు మీది? మాది మైసంపేట గ్రామం, కడెం మండల్, నిర్మల్ జిల్లా. ఏంది అసలు ఏమంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు? మరి పూర్తి ఏర్పాట్లు చేసినరా లేకపోతే ఏం చెప్తున్నారు? ఏం చెప్పి మీకు ఈ నుంచి తరలించాలి, ఎందుకు తరలిస్తా అంటున్నారు? ఏం చెప్పి అంటే మాకు అన్ని సౌకర్యాలు మొత్తం ఇస్తేనే మేము వెళ్తామని సిద్ధంగా ఉన్నాం. మాకు వెళ్తానికి ఏమేమి ఇస్తామంటున్నారు మరి? 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 15 లక్షలు ప్యాకేజీ. 3 ఎకరాల 5 ఎకరాల జీవోపకారం 5 ఎకరాల భూమి ఉంది కానీ అక్కడ సరిపోదని 3 ఎకరాల భూమి లేవలింగ్తో సహా ఇస్తామని అంటారు. ఇల్లు భూమి ఇస్తామని అంటారు. మైసంపేట గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మొత్తము నాయకపొల్లై 18, గోండ్సు 54, మొత్తం రాంపురాన్ని కలిసి 94 కుటుంబాలు ఉన్నాయి. ప్యాకేజీల్లో 48 కుటుంబాలు, 48 మంది ఉన్నారు. ప్రధానంగా అడవే జీవనంగా బతికే మీరు అడవిలోకి వెళ్ళే మీకు ఇప్పుడు పూర్తి గిడికెళ్ళి తరలిస్తా అంటున్నారు. అక్కడ ఏంటి భూములు కొనిస్తా అంటున్నారా? ఏమంటున్నారు? భూములు అక్కడ ఫారెస్ట్ భూమే మాకు. ఇది ఇదే వ్యవసాయానికి భూమి కానీ అది ఎంఆర్ వాళ్ళ తరపు నుంచి కావాలి మాకు పట్ట. ఇస్తేనే మేము వెళ్తాం. లేవలింగ్తో సహా ఇస్తేనే, నీళ్ళ పార్క ఉంటేనే మేము వెళ్తాం. అందుకు సిద్ధంగా ఉన్నాం. అయిపోయిందా మరి పని అంతా? ఇండ్లు అయినాయి కానీ ఇండ్లకు డోర్లు లేవు, బాత్రూమ్లు ఇంకా సరిగ్గా అన్నీ ఓకే అయితేనే మేము ఇక్కడికైనా వెళ్తామని సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మీ అందరితోటి జిల్లా అధికారులు, కలెక్టర్తో పాటు ఫారెస్ట్ అధికారులు మీటింగ్ నిర్వహించారు. జోగురామన్న ఉన్నప్పుడు మినిస్టర్ వచ్చిండు, రేఖ సామ్నాయక్ వచ్చింది, కలెక్టర్ 2-3 వచ్చారు, ప్రశాంతి మేడము, ఈ బాగానే మంది వచ్చారు. ఎట్లుంటే బాగుంటుంది మీరు అంటే మీరు అక్కడికి పోయి ఉండడానికి ఎట్లుంటే బాగుంటుంది? అంటే ముఖ్యంగా ఇక్కడ పులులు వస్తాయి, చిరుత పులులు వస్తాయి, గుడ్డేనుగు వస్తుంది, జంతువులు వచ్చి దాడి జరుగుతుందనే ఇడికెళ్ళి మీకు పంపించే ప్రయత్నం కదా. అంతేనా? ఎప్పుడన్నా మీ ఊర్లోకి పులి వచ్చిందా? పూలు మా పెద్దలు ఉన్నప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు చిరుత పూలు ఉన్నాయి, ఎలుగుబాంట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. రోడ్డు సౌకర్యం మంచిగా లేదు. ఎటన్నా పోదామంటే హాస్పిటల్ లేదు. చదువుకుంటానికి చిన్న పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి మంచి స్థలం లేదు. ఏడికి చిన్న కనెక్టర్ బియ్యంకి పోదామన్నా కానీ రోడ్డు సౌకర్యం లేక ఒక రోజు పొద్దుంతా పోయితే వాళ్ళు పింఛని కానీ ముసలోళ్ళు అవస్థ ఉంది. ఇటువంటి పరిస్థితి ఉందని వెళ్తున్నాం. ఇప్పుడు ఏంది మరి, ఏం కావాలని కోరుకుంటుండ్రు? ఎట్లుంటే బాగుంటుంది? మాకు మొత్తం అక్కడ సౌకర్యాలు మంచిగా కనిపిస్తేనే వెళ్తామని మేము అనుకుంటున్నాం. అక్కడ కూలి కానీ ఏదో కానీ అందుబాటులో ఉంటుంది. అన్ని సౌకర్యాలతోనే, నీళ్ళ సౌకర్యం ఉంటేనే వెళ్తాము. పూర్తిగా సౌకర్యాలు కల్పిస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం. గతంలో సౌకర్యాలు లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది. అమ్మ, ఏంటి ఇక్కడ నుంచి మీ ఊరిడ్స పెట్టి పోతున్నారు, ఏంటి పరిస్థితి? ఊరిడ్స పెట్టి పోతున్నామంటే సారు మాకు ఇక్కడ ఏది లేకుండా అవుతుంది. రాను ఏదైనా కానీ హాస్పిటల్ పోదామన్నా, డెలివరీ కేసులు ఉన్నదన్నా, ఎక్కడికన్నా పోదామన్నా రోడ్డు సౌకర్యం మంచిగా లేదు. ఇక ఏమన్నా భూములు చేద్దామంటే కూడా జంతువులు వచ్చి తింటున్నాయి. ఇక రోడ్డుకు పోతేనే మంచిగా ఉంటామని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినా పోయి మీకు అందరికి చూపెట్టిందా?
చూయించారు కానీ సారు లేవలింగు లేదట ఇంకేం లేదంటుండ్రు పోయినోళ్ళు. లేవలింగు అవి ఇవి ఉంటేనే పోతాం అని అంటుండ్రు. మరి రోడ్ కూడా సరిగా లేదు, బాత్రూములు కూడా వలిగినాయి అంటుండ్రు. మొన్న పోయి చూసినాం సార్. ఇది పరిస్థితి. పూర్తిగా అక్కడ సౌకర్యం కల్పిస్తేనే మేము పోతామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు మాట్లాడింది. బాబు ఏంది ఎట్లుంది ఇక్కడ నుంచి తరలిస్తున్నట్టుగా మీకు? తరలిస్తున్నారు. ఇక్కడ ఏది పోదామంటే రోడ్డు లేదు. ఇక నా పట్ట చేసుకుంటే పందులు ఇక అవే తిరిగిపోతున్నాయి. మాకే ఇట్లా మంచిగా లేకనే లేస్తాను. మరి ఇంతకుముందు కూడా ఇది పరిస్థితి ఉండే కదా? ఏది అప్పుడు కూడా మీరు అంతకుముందు మీ వయసు ఉన్నప్పుడు కూడా ఆ చుట్టూ అడవిలోనే మీరు అంత పంటలు చేసేది కదా? పంటలు చేసినాం కానీ అప్పుడు వచ్చా లేకుండే. ఇప్పుడు ఎక్కువ అయినాయి, ఇప్పుడు బాగా అయినాయి. పుల్లు వస్తున్నాయి మరి మీ ఊరికి? పుల్లు ఏమత్తలేవు కానీ మన జిడ పుల్లు ఈ గుడ్డెలువలు. ఇప్పుడు మీకు హాస్పిటల్ సౌకర్యం అక్కడ అన్ని కల్పిస్తుందా? అన్నీ కడుతున్నా. ఇక్కడ సౌకర్యం లేదనే ముఖ్యంగా ఆడికి పోవడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ లేకనే అక్కడ ఒప్పుకున్నాం. మాకు ఆడ అన్ని తీరులు అయితేనే లేస్తాం, లేకపోతే లేవాం. ఈయనే మాకు పట్టలు ఇస్తే ఇన్ని ఉంటాం. పట్టలు రోడ్డు ఇస్తే ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు 2 వాగులు ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోదామని నిర్ణయించుకున్నాం. అంతేనా? అంతే. ఏం చెప్పదలుచుకున్నావు గవర్నమెంట్కి మరి? ఎవరు నువ్వు పెద్ద మనిషి ఏం అడుగుదాం అనుకుంటున్నావు? ఏం అడుగుదాం, వాళ్ళే ఇస్తామని అంటే ఒప్పుకున్నాం. 15 లక్షలు ఇస్తామన్నారు. ఇక 15 ఇక వీళ్ళకేమో కొడుకులకు భూమి ఇల్లు ఇస్తామన్నారు. ఇస్తలే ఇస్తాం. ఇప్పుడు అక్కడ చూపెట్టినా మరి మీకు? పోయినాం, చూసినాం. చూస్తే అప్పుడు కాలే, ఇప్పుడు అయినాయి అట. ఇప్పుడు నిన్న పోలే. మరి ఇక్కడ మీకు సంబంధించిన దేవాలయాలు అవన్నీ ఆడికి తీసుకుపోతారా ఎట్లా? ఈ దేవాలయాటి మాతోడి దేవుడు ఏం చెప్తాడు మరి, మాతోడి దేవుడు ఇక మాయంబడి. ఇది పరిస్థితి. పూర్తిగా మాకు అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఇక్కడ సౌకర్యం లేదు కాబట్టే, రోడ్డు లేదు కాబట్టే, అదేవిధంగా మేము ఏ పంట వేసినా ఆ పంట పూర్తిగా అడవి జంతువులు వచ్చి తినిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి లేవవలసి వస్తుందని చెబుతున్నారు. మనతో పాటు అమ్మ ఉన్నది, ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ ఎట్లుందమ్మా? ఎప్పుడు పోతున్నారు ఈ నుంచి? అయ్యగాళ్ళు మా చేతికి అన్నీ రావాలి అంటే పట్టలు కావాలి, పట్ట కాగితాలు మా చేతికి రావాలి. ముసలోళ్ళ పైసలు 15 లక్షలు మా చేతికి వస్తే మేము లేస్తాం. అంత మట్టుకు మేము లేవము. అటు మరి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రా మీకు అన్ని ఇస్తాం? చెప్పిండ్రు. అన్ని చెప్తేనే మేము లేస్తాం అన్నాం. 5 ఎకరాలు అన్నారు. 5 ఎకరాలు పోయి 4 ఎకరాలు అన్నారు. 4 ఎకరాలు పోయి 3 ఎకరాలు అన్నారు. ఆ 3 ఎకరాలు కూడా సరిగా లేదు. దీంతో 3 ఎకరాలు కావచ్చు. అన్ని సలవత అయితేనే ఈడికెళ్ళి లేస్తాం మేము లేవము. మా పైసలు, ఒప్పుకున్న పైసలు మాకు రావాలి, పట్ట కాయిదాలు మాకు రావాలి, అప్పుడు లేస్తాం. మామూలు మోసం చేస్తారు, చెయ్యరా? కారాటోళ్ళు మోసం చేస్తారు. వచ్చినాక ఇప్పుడే అంటున్నారు నువ్వేం కొంటావు, నీకు పైసలు ఇస్తే భూమి కొంటావా, ట్రాక్టర్ కొంటావా? నువ్వు ఒప్పుకున్న పైసలు మాకు ఇస్తే మేము ఏమన్నా కొంటాం. మాకు రొప్ప వస్తుందా? మాకు నడిపి వస్తుందా? ఆటోలు కొంటే ఏదో ఒకటి ఉపాధి భూమి జాగా కొంటే కాదని వాళ్ళు అనుకుంటున్నారు. ఒప్పుకున్న కాడికి మాకు ఇస్తే మాకు అంతే చాలు, మేము ఏదన్నా కొనుక్కుంటాం. ఆడు ఇక పైసలు అన్నీ ఇస్తే వాళ్ళు ఆగమ చేసుకొని కాపాడుకుంటాడు. ఆగం చేసుకున్నాడు, తాగితాడు, పోడు. ఆయన పారానికి పట్టిలేక ఆడు చేసుకొని మాకేంది, మేము కాపాడుకుంటాం. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తిగా మాకు ఏదైతే జీవో ప్రకారం ఉందో ఆ జీవో ప్రకారం ఒప్పుకున్నది పూర్తి చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొంతమంది ఈ గ్రామస్తులు పెద్ద మనుషులు మాట్లాడిద్దాం. అమ్మ వినబడతలేదా? ఇప్పుడు ఇక్కడ నుంచి పోతున్నారా? ఎప్పుడు పోతున్నారు? మాకేం తెలుసు, అంతేనా? మాకేం తెలుసు. అందరు పోతే నువ్వు పోతావా? అవునా? పంట వేసినావా మరి ఈసారి?
వెయ్యలే ఏదో ఈ నుంచి పంపిస్తారని ఆగినావా? నాకు చెవులు ఏం రావు సార్. పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒప్పుకున్నారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, కానీ గతంలో ఉన్న అగ్రిమెంట్కు అనుగుణంగా మాకు పూర్తిగా డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చి మాకు తగిన సౌకర్యాలు కల్పించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుండి నేరుగా మైదాన ప్రాంతానికి తరలిస్తారు. రోడ్డుకు దగ్గరలో ఉన్న గ్రామాన్ని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని అటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మనం ఒకసారి పూర్తిగా ఈ గ్రామానికి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్ నడుమ ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించి చుట్టూ అంటే ప్రకృతితోటే ఆదివాసులు మమేకమవుతారు కాబట్టి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తేనే ఇక్కడ నుంచి వెళ్తాము. మాకు పూర్తిగా అంటే గతం వందల సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మంచి జరగాలని కోరుకుంటున్నాం. మాకు ఆ మైదాన ప్రాంతానికి పోతే ముఖ్యంగా మా పిల్లలు చదువుకుంటారు, ఆరోగ్యపరమైన వసతులు ఉంటాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇదే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా ఉన్నాడు, మాట్లాడిద్దాం. అన్న, ఏంది పరిస్థితి, ఏమంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు? ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే తీసుకుపోతామని అప్పుడు చెప్పారు, తీసుకుపోతామంటారు. కాకపోతే భూమిలకు తక్కువ అంటే 5 ఎకరాలు ఇస్తామన్నారు. 5 ఇప్పుడు 3 ఎకరాల దాకా వచ్చింది. ఈ ఇండ్లు అయితే కట్టించారు, కానీ ఇండ్ల పరిస్థితితంగా మా అంటే కొద్దిగా మంచిగా లేదు, అట్లా వలిగినాయి, ఇది వలిగింది అది వలిగిందని నీళ్లు చక్కగా పోతలేరు అని ఒకటి. ఇక మనిషి ఒకటి మాట్లాడారు, అప్పుడు పోయి చూసుకుంటా బాగా సార్లను పిలిపించారు, కలెక్టర్ కలిసారు, అవన్నీ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ బావులు ప్లస్ మళ్ళీ ఏంటంటే ఆడ మంచిగా లేవలింగ్ అన్నీ అయిపోయాక మేము అక్కడికి వెళ్తాం అన్న ఆలోచనతో ఉన్నారు. మనిషికి 5 ఎకరాల భూమి ఇస్తే మంచిగా ఉండన్న ఆలోచనలు ఉన్నారు. ముందు మనం అనుకున్న ప్రకారం ఏంటంటే మనిషికి 5 ఎకరాల భూమి రావాలన్న ఆలోచన ముందుండే. ఇప్పుడు మరి 3 ఎకరాలకు వచ్చింది. అయితే ఆ విషయంలో కొంచెం వెనుక ముంచేస్తారు, అది ఇస్తే మంచి జరుగుతుంది. ఇలా సుత మంచిగా పోయినందుకు అభివృద్ధి అయితే ఇక్కడ ఉన్నందుకు అన్ని వాగులు ఒర్రెలు ఉన్నాయి, లొంకలు దాటుకుంటూ పోడు, వాగు వస్తే పోరాదు, ఏమైనా బాగాలేంత ఏమైనా పాల మధ్యలో పొంగనే డెలివరీ తోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంచెం గుట్టాలలో ఉన్నాం, పోతే బయటకు వెళ్తే మంచిగా ఉంటుంది, చదువు సుతం మంచిగా ఉంటుందని ఆలోచన పోతామని మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే వాళ్ళకు తగినట్టు మాత్రం మంచి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సర్పంచ్ సాబ్ ఒక విషయం చెప్పండి. అనాది కాలం నుంచి వందల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వాళ్ళకు రోడ్ లేదంటున్నారు, బ్రిడ్జ్ లేదంటున్నారు, కనెక్టివిటీ సౌకర్యం లేదంటున్నారు. ఇదంతా కూడా చేయకపోవడానికి కారణం ఏంది? ఫారెస్ట్ వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ టైగర్ జూన్ లేకుండే, అంతకుముందు కొద్దిగా నడిచింది, అట్లా ఇట్లా చేసారు. అప్పుడు కడు బొంగొట్టుడు పొడి బొంగొట్టుడు అప్పుడు వెనకట నడిచింది. కాకపోతే ఈ టైగర్ జూన్ అయిన కాడికి వెళ్ళి మాత్రం తొవ్వలు కానీ రోడ్డు కానీ వేయించడం లేదు, బ్రిడ్జీలు కానీ కలవట్లు కట్టుడు కానీ ఏది మాత్రం నడవది. ఇక గదే వాగులకి వెళ్ళి రావాలి పోవాలి, ఇక అంత తప్ప ఏం లేదు. ఏ రోడ్డు సౌకర్యం అయితే లేదు, అది అట్లనే ఇక నడుస్తుంది. ఏదో మామూలుగా పోవటంటే అట్లని ఏదో ఇంత చిన్నగా ఏదో అటు ఇటు చేసుకొని ఇంత రోడ్డు ఖర్చుడు పోడు తప్ప కానీ బ్రిడ్జిలు కానీ రోడ్డు సౌకర్యం అయితే లేదు. అది ఫారెస్ట్లో పర్మిషన్ ఇవ్వాలి. గతంలో ఈ ఊర్లో కూడా చిరుతపులి దాడి చేసి ఒకరిని చంపింది అంటున్నారు. ముందు చిరుతపుల్లు దాడి చేసి చంపింది, ఇప్పుడు ఎలుగుబంట సూతంగా దాడి చేసింది. కానీ పెద్ద పుల్లు అంటారు, కానీ ఇప్పటివరకు అయితే పెద్ద పుల్లు అయితే ఎవరికైతే ఏం చేయలేదు ఇప్పటివరకు. అది అంటారు, కాకపోతే అనుడు మాత్రమే, కానీ ఎవరికైతే ఇప్పటివరకు అయితే పెద్ద పులి ఎవరికి గనవాళ్ళే ఎవరికి చేయలే. కాకపోతే ఈ చిరుతపులి ఈ ఎలుగుబంట్లు మాత్రం మస్తు మంది ఇబ్బంది పెట్టినాయి, చంపినాయి. సౌకర్యాల కోసం ఎప్పుడన్నా జిల్లా కలెక్టర్ దృష్టికో ప్రభుత్వం దృష్టికో మీరు తీసుకుపోయినరా? ఇట్లుంది ఫారెస్ట్ వాళ్ళు మాకు పని ముట్టనియట్లేదు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు పోయారు చుట్టూ తీసుకపోతే ఈ టైగర్ జోన్ ఉన్నది కాబట్టి ఏం చేయలేమన్న ఆలోచన ఉన్నది. టైగర్ జోన్ ఉంది కాబట్టి ఏం చేయాలన్న ఆలోచనతోటి ఎవరేం పర్మిషన్ ఇచ్చలేదు. ఇక టైగర్ జోన్ కాబట్టి అది ఫారెస్ట్ వాళ్ళు కంపల్సరీ ఏం చేయరాదని చెప్పుడు. ఇది పరిస్థితి. టైగర్ జోన్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఏం చేయరాదు. కనీసం ఆ రోడ్డు కానీ కనెక్టివిటీ బ్రిడ్జ్ కానీ ఏ పనులు చేయకుండా పూర్తి స్థాయిలో అడ్డుపడ్డారు కాబట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అందుకనే ప్రజలకు సౌకర్యాలు అందకుండా ఫారెస్ట్ వాళ్ళు ముందు నుండి అడ్డుపడ్డారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఈ ప్రజలు బయటికి వెళ్ళడానికి ఒప్పుకున్నారని కొంతమంది చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వాగస్తే పోరాదు, స్కూల్ లేవు. మైసంపేట గ్రామంలో ఏం జరుగుతుందో ఒకసారి ఇంకో అక్కని అడిగి తెలుసుకుందాం. అసలు అక్క చెప్పండి అక్క, ఏంటి ఎప్పుడు తరలిస్తుంది ఇటు నుంచి?
ఎప్పుడు తరలించడేంది సార్, ఇక మాకు 6 నెలల టైం పెట్టిర్రు కానీ 6 నెలల టైం అయిపోయింది. మళ్ళీ మొన్న మధ్యలో ఒకసారి మీటింగ్ అని పెట్టిన రోజు అందరం పోయినాము. ఆ రోజు కూడా ఒక నెల రోజులు టైం అని చెప్పారు. ఆ రోజు కూడా నెల టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెల వాయిదాని మళ్ళీ వేసిర్రు. నెల వాయిదాని వేసిర్రు కానీ సార్ మాకు ఆ 15 లక్షలు ఇల్లు అని అంటారు. 15 లక్షలకి వాళ్ళు ఎన్ని ఇస్తారో ఎన్ని పోతారో ఏది తెలియదు. కాకపోతే 15 లక్షల ఇల్లు లెక్క అయితే లేదు అది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది ఫారెస్ట్ సార్లు అక్కడ ఉన్నోళ్ళు ఇది 11 వాళ్ళు అసలు జంగల్ ఉన్న వాళ్ళకు ఇల్లు ఎట్లుంటుందో వాళ్ళకేం గుర్తున్నట్టు మాట్లాడుతుర్రు అంతే. ఇక అక్కడ మీరు పోయి చూసినామా మరి ఇల్లు? చూసుకున్నాం కానీ కొంతమంది ఇండ్లు పెంటు వాసినాయి. బాత్రూములు అయితే మొత్తంకే ఇక కింద దానికి ఏమో కింద అది ఏంటిది బేస్మెంట్ అవి ఏమేయలేరు, అనమతి కట్టేసిర్రు. అది మీదికెళ్ళేమో కుంగి మొత్తం పలిగినాయి. ఇక మొన్న చూసుకొని వచ్చేసినాం అంతే. ఏమంటారు మరి అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటారు సార్, పోయినప్పుడు గదే ముచ్చట ఉన్నదేంది ఏమని చెప్తారు. ఏ సార్ ఇవన్నీ మంచిగా చేస్తామమ్మా, మీరు ఓన్రీ వెళ్ళిపోరు, మేము చూసుకుంటామని చెప్తారు అంతే. అంతే ఇక అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మొన్న ఎట్లా అంటే సార్, ఇక మేము జంగల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ వాతావరణం తెలియదు అనుకుంటారు. కానీ మేము బయట నుంచి వచ్చిన కోడట్లో ఉన్నాం కదా, మాకు తెలియదు ఆ ఇల్లు ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు ఇవి తర్వాత ఫస్ట్ కట్టిన ఇల్లు ఎట్లున్నాయి, ఇప్పుడు 11 లక్షలు ఇల్లు అన్నారు, మళ్ళీ 11 లక్షలు ఇల్లు పోయి 15 లక్షలు అంటారు. దాంట్లోకి వెళ్ళి మాకు ఏమి ఇస్తారో ఏం పోతారో ఏది తెలియదు. మేమైతే అనుకుంటున్నాం కొన్ని మాకు ఒక 5 లక్షలు ఇస్తే బాగుంటుండే అన్నట్టు అనుకుంటున్నాం అంతే. ఇక అంతే సార్. ఇది పరిస్థితి. పూర్తిగా నాణ్యత లోపం ఉంది. ఇప్పటికే ఉన్న ఇండ్లు సరిగ్గా లేవు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రోడ్డు సౌకర్యం మంచిగా లేదు, ఎటన్నా పోదామంటే హాస్పిటల్ లేదు. టైగర్ జోన్ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఆదివాసులు ఎందుకు పోదామని అనుకుంటున్నారు? అడవితో అనాది కాలం నుంచి సంబంధాలున్న ఆదివాసులు వెళ్ళిపోతాం మేమే పోతామని ఎందుకు చెబుతున్నారు? ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఏంటి బ్రదర్, ఎందుకు పోదాం అనుకుంటున్నారు అన్న? ఇక్కడ ప్రజెంట్లీ మా విలేజ్ మైసంపేట కో ప్రవీణ్. ఎందుకంటే ఇక్కడ రావడానికి పోవడానికి రోడ్ సౌకర్యం లేదు, హాస్పిటల్ లేదు, స్కూల్ లేవు, స్టడీ పిల్లలకు. నాటి కాలం ఎట్లుందో అలాగే ఉన్నారు కాబట్టి ఇక టైగర్ జూన్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాం. కానీ ఇప్పుడైనా వెళ్ళిపోవడానికి రెడీ మేము. కానీ అక్కడ ఇప్పుడు కట్టించిన ఇండ్లు కానీ అన్ని కంట్రాక్ట్ హాల్స్గా నాసిరకంగానే కట్టుకున్నారు. 24 కోట్లు దాకా బడ్జెట్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కేటాయించినాయి. కానీ ఈ కాంట్రాక్టులు కొంతమంది నాసిరకంగా కట్టి ఇండ్లను పాడు చేస్తూ ఇక్కడ నుంచి అమ్మాయిల గిరిజనులను ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేసి ఇడిసిపెడుతున్నారు. కొన్ని గత ప్రభుత్వాలు పోయినాయి కానీ ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడైనా దాని మీద దృష్టి పెట్టి గిరిజనులకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడైనా ఇక్కడ రావడానికి పోవడానికి ఇబ్బందులు బాగా అయినాయి. వర్షాకాలం 4 నెలలు అయితే ఎవరు బయట పోరాదు వెళ్ళరాదు కాబట్టి బయటకు అడవి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఏంటి అసలు అంటే ఫారెస్ట్ అధికారులు టైగర్ క్యారిడార్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు, మీకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అయినప్పటికీ ఇబ్బంది ఎందుకు పడుతున్నామంటే వాళ్ళు అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి. ఈ ఫస్ట్ 5 ఎకరాల భూమి అనుకున్నారు. 5 ఎకరాల భూమి అనుకొని ఏం చేశారంటే మళ్ళీ ఇచ్చేసినాక 3 ఎకరాలు అన్నారు. 3 ఎకరాలు అనే వరకు ఓకే 3 ఎకరాలన్నా వస్తుంది కదా, రోడ్డుకు పోయి పడదాం మేము అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే 2 ఎకరాల 32 గుంటలు అనే వరకే మాకు మైనస్ అయిపోతుంది. ఆడపోయినా ఏడిపోయిన జీవనం ఒకటే కదా, మనం ఎందుకు వెళ్ళిపోవాలి? మరి వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉంచుకొని మనది మనకు. మరి వాళ్ళు అనుకున్నట్టే మేము అనుకున్నాం, కానీ మనం అన్నట్టు వాళ్ళు ఇస్తలేరు అని మా గిరిజనులలో ఒక మా వాదన. మరి ఏంటి దీనికి సంబంధించి ఇప్పుడు మీ యువకుడు ఎమ్మెల్యే, మీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా చెప్పే ప్రయత్నం జరిగిందా? ఇప్పుడైతే కొత్తగా వచ్చిండే ఎమ్మెల్యే, ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి పోయి కలుసుకున్నాం, మాట్లాడినాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ కొత్తగా 2-3 సార్లు వచ్చారు. వాళ్ళకి అందరికీ ఇంతకుముందే మనకు ప్రశాంత్ కుమారి చీఫ్ సెక్రటరీ మన ఊరికి వచ్చింది. మీకు అంతా మీకు ఏవి అంటే అవి అడిగితే ఇస్తాము, మీకు ఏం అడిగితే మీకు ఏం కావాలి, అసలు మీకు స్కూల్ కావాలి, హాస్పిటల్ కావాలి, మీకు ఏం అడిగితే ఆదివాసులకు అన్నీ ఇచ్చేయాలి
అని అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఓ కంటక్టు ఇల్లు కట్టడం, మళ్ళీ బాత్రూమ్లు మంచిగా కట్టకపోవడం, సీసీ రోడ్ మంచిగా చేయకపోవడం, ఆడ పోయి చూస్తే గోడలు పగులచ్చుడు. అంటే మనకు ఇచ్చేదేంటి అక్కడ బెడ్డింగ్ కాడ సెల్ఫులు లేవు, సజ్జలు లేవు. ఒక రైతు ఇల్లు అంటే ఎట్లా ఉండాలి, ఒక స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఒక ఆఫీస్ తీరుగా హౌజులు అయిపోయినాయి ఆడ. ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టినరో అట్లా దాని మోడల్గానే వాళ్ళు కట్టేశారు. హై బడ్జెట్ అంటున్నారు. మాకు చెప్పింది ఎంత, 6 లక్షల వరకే బడ్జెట్ అన్నారు ఒక ఇల్లుకు. ఇప్పుడు 12 లక్షలకు దాటుతుంది, 11 లక్షలు దాటుతుంటే మా వాదన ఒకటే, అంతగానం హై క్వాలిటీ అంటే మనకు నడది, ఇక్కడ మీరు కాస్ట్లీ కట్టలేరు. దానికి ఇప్పుడైనా మీరు సరిదిద్ది 6 లక్షలు పరిమితం చేసే మాకు ఇవ్వాలి, మిగతా డబ్బులు ఇవ్వాలనుకున్నాం మేము. మనకు 5 లక్షలు ఇస్తామన్నారు, అన్ని ఖర్చులు అయిపోగా 5 లక్షలు అన్నారు. 3 లక్షలు డిపాజిట్, 2 లక్షలు చేతుల్లో ఇచ్చేస్తామని అనుకున్నారు. కానీ భూమికి బదులు భూమి అనలే వాళ్ళు. అంటే భూమి ఉన్నోనికి లేనోనికి ఇస్తామన్నారు. కానీ ఏమైందంటే అందరికి సమానం భూమి వస్తుంది కదా అని మేము అనుకున్నాం. కానీ అక్కడ తక్కువ భూమి అవుతుంది కాబట్టి మాకు ఇష్టం లేదు. భూమికి బదులు భూమి మంచిదే కదా, ఎందుకంటే పూర్తిగా డబ్బులు వృధా కాకుండా భూమికి బదులు భూమి ఇవ్వడం మంచి ఆలోచనే కదా ప్రభుత్వం. మంచి ఆలోచనే, అట్లా అంటలేం, మంచి ఆలోచనే. ప్రభుత్వం ఇచ్చేది మంచి ఆలోచన, భూమికి బదులు భూమి ఇస్తున్నారు వాస్తవమే. కానీ భూమి నేలరుసుగా ఉన్నారు కదా, అందరినీ కలుపుకుపోవాలని మేము అనుకున్నాం. కానీ అందరికి ఇచ్చేస్తాం, మరి 3 ఎకరాల వరకు పరిమితం చేయండి మీరు, మేము అందరం కూడుకొని ఉంటాం. నాకు 8 ఎకరాల భూమి ఉంది, నేను ఇడిచిపెట్టిపోతున్నాయి, నాకు రెవెన్యూ పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను అట్లా డైవర్ట్ చేస్తలేం కదా, మేము అందరినీ సమానం చూసుకొని తీసుకోవాలి. కొంతమంది ఉన్నారు, కొంతమంది సర్వేలో లేరు, భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సుగా న్యాయం చేయాలని ప్రతిసారి మేము అనుకుంటున్నాం. మీరు వెళ్ళిపోయినాక వాళ్ళు న్యాయం చేస్తామంటే ఏం గ్యారంటీ ఉంది, లేదు కదా, అందరికీ చేయాలి న్యాయం. మరి మాకు ఎక్కువ భూమి ఉంది, మనకు అక్కడ భూమి ఉంటే మనకు భూమికి వాల్యూ కట్టిస్తామన్నారు వాళ్ళు. మరి ఆ వాల్యూస్గా కట్టియాలి, మా డిమాండ్ అదే, మాకు వాల్యూ కట్టియాలి. మా భూములకు భూములు ఇస్తున్నారు వాస్తవంగా, మాకు ఎక్కువ భూమి ఉంది కాబట్టి మాకు వాల్యూస్గా భూములది కట్టియాలని మేము. ఫారెస్ట్ అధికారులతో కానీ అటు ప్రభుత్వంతో కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక్కటే మాకు వినిపించింది ఒకటే, ఇప్పుడు మాకు ల్యాండ్కి ఎక్కువ మాకు ల్యాండ్ ఉంది కాబట్టి మాకు అక్కడ కల్పించి ఇవ్వాలి. ఒకటి 18 years వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకు ఇవ్వాలని అనుకున్నాం, వాళ్ళు ఇవ్వలేదు. 16లోనే నోటిఫికేషన్ అయిపోయింది, మీరు అక్కడ కట్టడి అనుకున్నారు. కానీ మేము అనుకుంటలేము, మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పటి నుంచే 18 years వాళ్ళకు చేయాలని మేము అనుకున్నాం. వాళ్ళు ఇంతవరకు సర్వే చేయకుండానే ఇష్టం వచ్చినట్టు వర్క్ చేస్తున్నారు, మేము ఒప్పుకోము. ఆ సర్వే చేయాలి, 18 years వాళ్ళు ఇంకా 10 మంది ఉన్నారు, వాళ్ళకు కేటాయించి ఇవ్వాలి. మా డిమాండ్ ఒకటే. పూర్తిగా గతంలో ఉన్న సర్వే ప్రకారం ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు, వారికి కూడా ఇవ్వాలని చెబుతున్నారు. ప్రధానంగా విద్యా వైద్యానికి మేము దూరం అవుతున్నాం, అందుకనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. పూర్తి స్థాయిలో దానికి అనుగుణంగా టైగర్ క్యారిడార్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ రీహాబిలిటేషన్ కల్పించే విషయంలో మాకు చేయాలని చెబుతున్నారు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. దాదా ఏం జరుగుతుంది అసలు? సరి అయినా మనకు చెప్పినట్టు అక్కడ చెప్పిన గవర్నమెంట్ చెప్పిన ఒక విధంగా కట్టింది ఒక విధంగా ఉంది. సరైన గట్ల కొన్ని లోపాలు ఉన్నాయి, పరుగులు ఉన్నాయి. సరిగా కల్టివేషన్ ఇచ్చండి అనుకున్న భూమి వాళ్ళు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఇస్తామన్న భూమి కరెక్ట్ లేదు, ఇక 3 ఎకరాలకు వచ్చింది. అదైనా సరైన కల్టివేషన్ చేసి సరైన న్యాయం చేసి ఇస్తే బాగుంటుంది మా అభిప్రాయం. పూర్తిగా సరైన న్యాయం చేయాలి, చేస్తే మేము దానికి ఒప్పుకుంటామని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు అదే గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, మాట్లాడిద్దాం. దాదా ఎట్లుంది, ఎప్పుడు పోతున్నారు ఊరు నుండి? మాకు అన్నీ కల్పిస్తున్న తర్వాత అన్నీ మాకు చేతికి పట్టలు కానీ అవి చేతికి ఇచ్చిన తర్వాత అన్నీ మేము వెళ్ళదండకు సిద్ధం ఉన్నాం. ఇప్పుడు పోయినరా, అడిగి పోయి చూసినరా మీరు? చూసినాం కానీ ఇట్లా ఇంకా కన్నీళ్ళు పెడుతుర్రో ఏం చేస్తున్నారో కానీ అదేం తెలియదు, మాకు పిలుస్తలేరు కానీ పెడుతురు అని అక్కడ నుంచి ఫారెస్ట్ వాళ్ళే చెప్తున్నారు. ఏం కావాలి మరి, ఎట్లుంటే బాగుంటుంది? మాకు భూమి లేవలింగ్ చేయాలా, పాత భూములు తీరుగా చేసి ఇస్తామన్నారు సార్. ఫస్ట్ చేసి ఇస్తామంటే అందు గురించే మాకు అట్లనే లేవలింగ్ చేసి ఇస్తేనే దానికి ఒప్పినాం అన్నట్టు. ఫస్ట్ బావులు కానీ బోర్లు కానీ వేస్తామంటారు, బావులు వేస్తారో బోర్లు వేస్తారో కానీ అది ఇంకా తెలియదు. ఇంకా ఇది పరిస్థితి. దానికి సంబంధించిన మౌలిక వసతులు అన్నీ కల్పించాలి. మౌలిక వసతులతో పాటు ఆదివాసీ ప్రజలకు కావలసిన అన్నీ, అంటే వారికి సంబంధించిన సాంప్రదాయం ఉంటుంది, సాంప్రదాయం ప్రకారం
దేవుళ్ళు కావచ్చు, అదేవిధంగా గుడానికి సంబంధించిన వాతావరణం కావచ్చు, ఇండ్లకు సంబంధించిన వాతావరణం ఎన్రోల్మెంట్ పూర్తి స్థాయిలో ఉండే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రజలకు సంబంధించిన ఆచారాలు ఏదైతుందో ఆ ఆచారానికి అనుగుణంగా మేము మా ఇండ్లు మా విధానం ఉంటే బాగుంటుంది, కానీ 12 లక్షలు అవుతున్నాయి, 6 లక్షలు అవుతున్నాయి అనే ఒక వదంతుతోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే కట్టే ఇండ్లు నాణ్యత లేక పగిలిపోతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే దానిపై ప్రభుత్వం ఆలోచించాలని చెబుతున్నారు. ప్రభుత్వం ఆలోచించి మాకు తగిన న్యాయం చేస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం తప్ప లేకపోతే వెళ్ళే ప్రసక్తే లేదు. ముఖ్యంగా కొంతమందికి ఇంకా రిహాబిలిటేషన్ కల్పించేది ఉంది, ఆ వారికి కూడా కల్పించాలి, కల్పిస్తేనే మేము వెళ్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. వాగస్తే పోరాదు, స్కూల్ లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.